ఫ్రెండ్స్ మనం ఏదైనా ఇంటర్నెట్‌లోని బ్రౌజ్ చేసేటప్పుడు మనకి ఏదైనా మీనింగ్ కావాలన్నా, లేకపోతే ఏదైనా డేటా కోసం మనం డౌన్‌లోడ్ చేసుకోవాలన్నా, లేకపోతే ఏదైనా అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకోవాలన్నా, లేకపోతే ఏదైనా టికెట్స్ డౌన్‌లోడ్ చేసుకోవాలన్నా, మనకి ఏం కావాలో అది వెంటనే మనకి ఇంటర్నెట్‌లో దొరికితే దాన్ని సర్ఫేస్ వెబ్ అని చెప్పేసి అంటాము. ఈ సర్ఫేస్ వెబ్‌లోని మనకేంటంటే మనం ఏదైనా డీటెయిల్స్ అంటే మన పర్సనల్ డీటెయిల్స్ లైక్ ఈమెయిల్, పాస్వర్డ్, మన ఫోన్ నంబర్, మన క్రెడెన్షియల్స్ ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేకుండా మనకు కావాల్సిన డేటా మనకు దొరికేస్తదనమాట. ఇది బేసిక్‌గా జస్ట్ మనకు హోల్ ఇంటర్నెట్‌లో జస్ట్ 4% మాత్రమే ఉంటది. అంటే మనకి కావాల్సిన డేటా వితౌట్ గివింగ్ అవర్ పర్సనల్ డీటెయిల్స్ జస్ట్ 4% మాత్రమే ఉంటది. మనకి ఇది ఇంకేమైనా డేటా కావాల్సొచ్చి అంటే మనం ఏదైనా మన పర్సనల్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాతే మనకేదైనా డేటా వచ్చింది అని అంటే అది 96%. ఈ 96%లోనే మనకి డీప్ వెబ్ అండ్ డార్క్ వెబ్ ఉంటదనమాట. అసలు డీప్ వెబ్ అంటే ఏంటో మనం మాట్లాడుకుందాం. మనం ఏదైనా డేటా కావాలన్నా, లేకపోతే మనం ఏదైనా డేటాని బ్రౌజ్ చేయాలన్నా, లేకపోతే మనం ఏదైనా ఆహ్, డాక్యుమెంట్స్‌ని గాని, ఏదైనా వీడియోస్, ఇమేజెస్ ఇట్లాంటివి డౌన్‌లోడ్ చేయాలన్నా, మన క్రెడెన్షియల్స్ ఇస్తే దాన్ని డీప్ వెబ్ అని చెప్పేసి అంటారు. ఎగ్జాంపుల్ ఫర్ సపోజ్ మనం ఒక ఫేస్‌బుక్‌ని యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ యూజ్ చేస్తేనే మనమేమో దాని తాలూకా ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఆ వెబ్‌సైట్‌ని యూజ్ చేసుకోగలుగుతాం. అదే మనకి ఏదైనా ఆన్‌లైన్ షాపింగ్స్ ఉంటాయి. ఆన్‌లైన్ షాపింగ్ వెబ్‌సైట్స్ ఉంటాయి. లైక్ మింత్రా, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఇట్లాంటివి. ఇవన్నీ మనకేంటంటే మన యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇస్తేనే మనం ఏదైనా కొనగలుగుతాం. లేకపోతే మనకైతే అసలు ఆ వెబ్‌సైట్‌తోని పని ఉండదు. జస్ట్ బ్రౌజ్ చేయడం తప్ప మనకు దాని యూజ్ ఏమి ఉండదు. ఓన్లీ మనకేదైనా యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ లేదా కొన్ని సిట్యుయేషన్స్‌లో మన క్రెడెన్షియల్స్ లైక్ మన కార్డ్ డీటెయిల్స్ కానీ, లేకపోతే మన ఫోన్ నంబర్ గాని, ఫర్ సపోజ్ మీరు ఏదైనా ఆన్‌లైన్‌లో ఏదైనా కొనాల్సొస్తే మన కార్డ్ డీటెయిల్స్ ఇస్తేనే అదేమో ఆర్డర్ కన్ఫర్మ్ అవుతది. కొన్ని సిట్యుయేషన్‌లో సీఓడీ ఉంటది. సీఓడీ గురించి మాట్లాడట్లేదు. మనకి ఓన్లీ కార్డ్ డీటెయిల్స్ అంటే ఆన్‌లైన్ పేమెంట్ అయ్యేటివి కొన్ని వెబ్‌సైట్స్ ఉంటాయి కదా! ఆ ఆన్‌లైన్ పేమెంట్ అయ్యేటి వెబ్‌సైట్స్ మన డీటెయిల్స్ ఇస్తేనే కదా పేమెంట్ అవుతది. మన యూపీఐ ద్వారా లేకపోతే ఏదైనా కార్డ్ ఇస్తేనే కదా మనకు పేమెంట్ అవుతది. ఇట్లాంటి వాటిని మనమేమో డీప్ వెబ్ కేటగిరీలోకి వస్తది. ఇది కూడా మాక్సిమం అందరికీ అవైలబుల్‌గా ఉంటది. జస్ట్ సైన్ ఇన్ చేస్తే సరిపోతది. మనకేమీ అవ్వదు. ఈ 2 కాకుండా మనకి డార్క్ వెబ్ అని చెప్పేసి ఉంటది. ఈ డార్క్ వెబ్ కూడాని చాలామంది యూజ్ చేసుకోవచ్చు కానీ, ఇది ఎక్కువ మంది యూజ్ చేయరనమాట. ఎందుకనంటే ఇది ఇల్లీగల్ యాక్టివిటీస్ లేదా కొన్ని బయట ప్రపంచానికి తెలియకూడనివి కొన్ని ఏవైనా చేయాల్సొస్తే మాక్సిమం ఈ డార్క్ వెబ్ అనేది యూజ్ చేస్తారు. ఈ డార్క్ వెబ్ ఎక్కడ పెడితే అక్కడ అంటే ఏ బ్రౌజర్‌లో పెడితే ఆ బ్రౌజర్‌లోనే ఓపెన్ అవుతది. అంటే సాధారణంగా మనం క్రోమ్ గాని, ఫైర్‌ఫాక్స్ గాని, లేకపోతే ఒపేరా గాని ఇట్లాంటివి యూజ్ చేస్తాం కదా! ఇట్లాంటి వాటిలో అయితే ఈ డార్క్ వెబ్ అనేది పనిచేయదు. ఈ డార్క్ వెబ్ అనేది tor అని చెప్పేసి ఒక బ్రౌజర్ ఉంటది. ఇలా కొన్ని బ్రౌజర్స్ ఉంటాయి. నాకు అంటే ఎక్కువగా ఆ బ్రౌజర్ నేను ఎక్కువ యూజ్ చేసేవాడిని. ఇట్లాంటి బ్రౌజర్స్ మాత్రమే మనకేమో ఈ డార్క్ వెబ్ అన్నది అవుతదన్నమాట. ఈ డార్క్ వెబ్‌లోని ఇల్లీగల్ యాక్టివిటీస్ అనే కాదు. కొన్ని మంచి పనులు కూడా యూజ్ అవుతది. లైక్ మనకేదైనా పొలిటికల్ ఎజెండాతోని ఏదైనా మనం స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా పాయింట్ ఔట్ చేయాలి అంటే మన తాలూకా క్రెడెన్షియల్స్ గాని, లేకపోతే మన ఎపీరియన్స్ గాని ఆప్షన్స్‌లో ఉన్నట్టు మనమేమో అవతల వాళ్ళకి చూపించాలి. ఎగ్జాంపుల్ మనం ఏదైనా పాయింట్ రైజ్ చేయాలి. మన గురించి తెలియకూడదు. ఇట్లాంటి వాటికేమో మనకి బ్రౌజర్ అనేది యూజ్ చేస్తారు. ఇది ఫుల్ డార్క్ వెబ్ అనమాట. దీనిలో మనం ఏం చేసామో, మనం ఏ బ్రౌజింగ్ చేసామో ఇవేవి బయట ప్రపంచానికి తెలీదు. ఇది దీని తర్వాత రౌటింగ్ ఇష్యూ కూడా వేరేగా ఉంటది. దీని తర్వాత రౌటింగ్ డేటా కూడా వేరేగా ఉంటది. మనకి బేసిక్‌గా .com అని గాని, .in గాని ఇట్లాంటి డొమైన్స్ ఉంటాయి కదా! అదే వీటిలోనైతే మనకి .onion అని చెప్పేసి ఉంటదనమాట. అంటే వీటికి సెపరేట్ యూఆర్ఎల్స్ వీటికి సెపరేట్‌గా డేటా ఉంటదనమాట. ఇది ఎక్కువగా డీ డార్క్ వెబ్ కింద వస్తదనమాట. ఈ డార్క్ వెబ్ అన్నది అంటే కొంతమంది వరకు యూజ్ చేస్తారు. లైక్ హ్యాకర్స్ అనేవాళ్ళు. హ్యాకర్స్ ఏవైనా అంటే ఒక పర్సన్ గురించి తెలియాలి అనంటే అతను సాధారణమైన బ్రౌజర్‌లోని అంటే క్రోమ్ గాని, ఒపేరాలో గాని ఇట్లాంటి వాటిలో ఓపెన్ చేస్తే తెలిసిపోతది వాడి గురించి డేటా మొత్తం. అంటే ఎవరైతే బ్రౌజ్ చేశారో వాడి గురించి తెలిసిపోతది. అదే ఇట్లాంటి టోర్ లాంటి బ్రౌజర్స్ యూజ్ చేసి అంటే ఆప్షన్స్‌లోని అంటే ఇన్‌కాగ్నిటోని సెర్చ్ చేయడం కన్నా చాలా పర్సనల్‌గా ఉంటదనమాట ఇందులోని. అంటే అతను సెర్చ్ చేసినట్టు బయట ప్రపంచానికి తెలీదు. అతను ఎక్కడి నుంచి సెర్చ్ చేస్తున్నాడో తెలీదు. మనకి ఎవ్రీథింగ్ అంటే మొత్తం అతని గురించి డీటెయిల్స్ అంతా ఆ హ్యాకర్ గురించి డీటెయిల్స్ అంతా అంటే మైండ్ అప్ అయిపోతది. ఇంకా మనకి వాళ్ళ గురించి ఏమి తెలీదు. ఇట్లాంటి వాటికేమో ఈ డార్క్ వెబ్ అన్నది యూజ్ చేస్తారు. ఇది ఫ్రెండ్స్ మనకి డీప్ వెబ్‌కి, డార్క్ వెబ్‌కి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్. హోప్ మీకు అంతా అర్థమైంది అనుకుంటున్నాను. ఏదైనా కంప్లెయింట్ ఉన్నా లేకపోతే నా ఎక్స్‌ప్లనేషన్‌లో ఏవైనా ఇబ్బందిగా ఉంటే కింద కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. సో దట్ నేను నెక్స్ట్ వీడియోస్ నుంచి రికవర్ చేసుకుంటాను. మాక్సిమం నేను కొన్ని సిట్యుయేషన్స్ అంటే లైక్ నా బ్యాక్‌గ్రౌండ్ అవ్వచ్చు, లేకపోతే నేను యూజ్ చేసే కెమెరా అవ్వచ్చు, లేకపోతే నేను యూజ్ చేసే మైక్ ఇట్లాంటివి నేను అప్‌గ్రేడ్ చేస్తూ ఉంటాను. ఫర్దర్‌గా మీకు
క్లియర్‌గా అర్థమయ్యేలాగా. అంతేకాకుండా కొన్ని ఆర్‌జీబీ లైటింగ్ కూడా నేను కొనబోతున్నాను. సో దట్ మీకు కొంచెం అంటే విజిలెన్స్ బావుంటదని చెప్పేసి. మాక్సిమం నేను ట్రై చేస్తున్నాను. నాకు సపోర్ట్ చేయడం కావాలి. మీరు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో కొంతమందికి వెళ్ళడానికి యూజ్ అవుతదనమాట. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.